गृहिणीमो वयपुच्छं धैर्यमङ्गलं स्वाध्यायशक्ति संपन्नः प्रख्यात जन्म कर्मगी. ఎప్పుడైతే దేవాదేవైన నారాయణుడు తన అజిత స్వరూపంలో దేవతలతో సహా వాళ్ళు ఆ వాసుకి యొక్క తల భాగంని వాళ్ళు పట్టింది చిలకడానికి. అప్పుడు ఇమ్మీడియట్లీ ఈ అసురులు అందరూ ఏం చేసిండు, వాళ్ళు రివోల్ట్ చేసిండు. ఏమని? నా ఇచ్ఛాం దైవోక్తయో, నా ఇచ్ఛాం నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? నా గ్రహిణమో వయం పుచ్చం, ఆ పాము తోక భాగం పట్టు మాకు ఇష్టం లేదు. మీరేమో తల భాగం పడతారు, మేము తోక భాగం పడతాం, మాకు ఇష్టం లేదు. ఎందుకు? అహే అంగం అమంగళం, అదే భాగము ఇది అమంగళం, ఇట్ ఈస్ నాట్ ఆస్పిషియస్. తల భాగము అది మంగళమైనది, తోక భాగము అమంగళమైనది. సో కనుక తోక పట్టరు, మాకు తోక భాగం వద్దు, మాకు తల భాగం కావాలి. మరి ఎందుకు అలాగే? బాగుంది, వాట్ ద ప్రాబ్లం, వాట్ ద ఇష్యూ? తోక భాగం బట్టి ఏ ప్రాబ్లం ఉంది? మరి ఏమంటున్నారు? స్వాధ్యాయ శుద్ధ సంపన్న. నేను ఉత్తుతుల నాము, వి ఆర్ నాట్ సమ్ ఆర్డినరీ పీపుల్. ఏదో ఒకళ్ళు ఎక్కడ నువ్వుకెట్ట మేము ఒప్పుకోలేదు. మీరు దేవతలైతే మేము కూడా ఎవరిని? స్వాధ్యాయ శుద్ధ సంపన్న. స్వాధ్యాయం ఏంటి? మేము కూడా అన్ని వైదిక గ్రంథాలు శాస్త్రాలు అధ్యయనం చేసాము, చేసిన వాళ్ళని. శుద్ధ సంపన్న, సంపన్న సంపూర్ణమైన జ్ఞానము నిండు ఉన్నాడు. సంపన్న మీన్స్ ఫుల్ ఆఫ్ ఇట్. అంతేకాదు ప్రఖ్యాత, ప్రఖ్యాత అనేది ఫేమస్, ఖ్యాతి, ఫేమ్. तो ప్రఖ్యాత జన్మ కర్మది. మా జన్మంలో ఉత్తుత జన్మం కాదు, ప్రఖ్యాత చాలా ఫేమస్. మా పుట్టుకము ఒక చాలా ఫేమస్ వంశం జరిగింది. చెప్తే కశ్యప మహర్షి పుత్రులం, ఉత్తుతం కాదు. ఇంకా మా కర్మలు కూడా ఉత్తుతాయి కావు, అవి కూడా చాలా గొప్పది. ప్రఖ్యాత, ప్రఖ్యాత జన్మ కర్మది. కనుకనే మాకు ఈ ప్రపోజలు ఏంటి ఇష్టం లేదు, మేము దీన్ని స్వీకరించాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. దే ప్రొటెస్టెడ్. ఈ ప్రతీకారం, ప్రొటెస్ట్ అన్న శబ్దమే ఏం సూచిస్తుంది? రాక్షసు. అసురులు ఇంకా రాక్షసుల గుణమైంది, వాళ్ళ ఒకటే గుణం, వన్ వర్డ్. ఏంటి? ప్రొటెస్ట్ చేసి. దేనికి? దేవతలు ఏం చేసినా దానికి విరోధంగా ఉండడు, అంతే. వాళ్ళ అసురులు. మంచి పనికి ఏదైనా విరుద్ధం ఉంటే వాళ్ళు ఎవరు? అసురులు. వాళ్ళు సూట్ బూట్ వేసుకొని ఉండొచ్చు, వాళ్ళు పెద్ద క్వాలిఫైడ్ ఉండొచ్చు. ప్రభుత్వం అదే విషయం మీద హెడీగా చెప్తారు. ఇక్కడ రెండు, ఈ పర్పట్కి రెండు భాగాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భాషల్లో రెండు భాగాలు. ఈ రెండు భాగంలో ప్రభుత్వంలో చెప్పాల్సిన విషయం మీద ఉంది. ఫస్ట్ భాగం ప్రభుత్వంలో ఏమిస్తున్నారు? The Daitas thought, Danavu, the demons, they thought that the front of the snake was auspicious and that catching hold of that portion would be more chivalrous. వాసు సర్పంది తల భాగం ఇది చాలా మంగళమైనది. ఇంకా దాన్ని బట్టి ఆ భాగం పట్టుకుంది చాలా శివరథులు అంటే ఒక వీరు లక్షణం. తోక భాగం పట్టండి అదేదో వేస్ట్ కాదన్నట్టు అలా ఇట్లా అనిపిస్తుంది. ఉపయోగం the Daitas must always do opposite to the demigods.
దేవతలు ఏం చేసినా రాక్షసుల గుణం ఏంటి? దానికి విరోధంగా చేసుడు. ఇదే వాళ్ళ స్వభావం. దిస్ ఈజ్ ద నేచర్. సో కనుకనే మనం కూడా చూసుకోవాల్సింది అప్పుడప్పుడు. ఏం చూసుకోవాల్సింది? ఏం చూసుకోవాల్సింది అప్పుడప్పుడు? నేను మరి అప్పుడప్పుడు నాన్నలో ఉన్న రాక్షసులు బయట పడుతుండలేదు. ఎట్లా తెలిసింది? నేను ఒక మంచి పనికి, ఒక దైవ కార్యానికి నేను సహకరిస్తున్నానా లేదా విరోధం ఉంటున్నాను? సహకరిస్తున్నానంటే నేను దేవతను, నాకు విరోధంగా అవుతుందంటే నేను రాక్షసు. సింపుల్. నేను దానం ఉంది, ఇంతే ఉంది. ప్రపంచం అందరేం ఇస్తుంది? అందరిటువంటి దైవ కార్యానికి, భగవంతుడికి విరోధంగా ఉంటాడు. కనుకనే వాళ్ళు ఎంత ఉన్నతమైన కులంలో జన్మించినా, వాళ్ళు ఎంత మంచి ఉన్నా, ఎంత ఏమున్నా, వాళ్ళు పడే లేబుల్ ఒక్కడే స్టాంప్. ఏంది? డీమన్స్. మీరు రాక్షసు. ఎందుకు? విరోధం. ప్రపంచంలో మేము మా కృష్ణ చైతన్య, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో గౌ సంరక్షణ దీన్ని మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ గౌ సంరక్షణ జరగాలి. అందరూ మాంసాలు మానేసుకొని ఆవు మాంసం తినే బదులు ఆవు పాలు తాగాలి. ఇంకా ఆవు పాలతోని ఎన్నో మంచి మంచి అదనమాట గుణాలు కాదు, వంటకాలు, ఎన్నో మంచి మంచి ప్రిపరేషన్స్, పదార్థాలు తయారు చేయొచ్చు. ఎంత మంచి ప్రపోజల్ ఉంది. ఈ రాక్షసులు ఎప్పుడు పెట్టుకున్నారు? బట్ ద డీమన్స్ జస్ట్ టు ప్రొటెస్ట్ సచ్ ప్రపోజల్స్. ఏమంటారు? మేము పెద్ద పెద్ద సైంటిస్టులము, ఇక మేము ప్రూవ్ చేసినాము ఈ పాలు తాగుడు ఇది మాంసం కంటే ఎక్కువ హానికారకమైనది. ఇట్ ఈస్ మోర్ డేంజరస్. చెప్పండి. ఇట్ ఈస్ మోర్ డేంజరస్, మిల్క్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ బీఫ్ obtained by killing the cows. ఇంకా పాల కంటే ఎక్కువ న్యూట్రిషియస్, పోషణ ఎందుకు మాంసం ఉంది. కనుకనే చంపేయాల్సిన అవుతుంది. మనమంతా ఆవును చంపే వద్దు, ఆవు పాలు తాగు, నువ్వు బతుకుతావు, ఆవు బతుకుతుంది. ఎలాంటి లేదు. ఆవు మాంసం లెక్క శక్తి ఉంది, పాలలో లేదు. ఇంకా పాలు ఇంకా డేంజరస్. దాన్ని ఈ సంరక్షణ వల్ల ఏం చేయాల్సింది? వధశాలలో ఓపెన్ చేయాల్సింది. ఇట్లా వధశాల పంపించి దాన్ని మాంసం తినాల్సింది. సైంటిఫికలీ వాళ్ళు ప్రూవ్ చెప్తారు. ఈ అందరు సైంటిస్టులు ఎవరు? ఇటువంటి మాటలు ప్రతిపాదించే వాళ్ళు రాక్షసులు. ఎందుకంటే గౌ సంరక్షణ ఇది భగవంతుని ఇష్టమైన కార్యం. భగవంతునికి నచ్చిన పశువులకు కనుకనే ఈ ఏమంటారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మతంలో అభిప్రాయాలలో ఉన్న తేడా ఇది ఎప్పుడు జరుగుతుంది. ఎందుకంటే సృష్టిలో ఎప్పుడు దేవతలు ఇంకా రాక్షసులు ఉంటారు. బయట ఇంకా కుటుంబంలో ఉంటారు. కుటుంబంలోనే నలుగురు ఉన్న కుటుంబ సభ్యులు, అందులో కూడా ఇంకా దేవతలు రాక్షసులు ఉంటారు. ఇంటి వాళ్ళు చెప్పారు పెద్ద మంచి, మన ఇంట్లో మాంసం లేరు డాడీ, మాంసం లేదులే బతుకుతాం, కానీ కావాలంటారు. అర్థం చేసుకోవాల్సింది. ఈ దైవగుణం అదే కూడా ఉంది. రాక్షసులు జాతకాలలో ఒక కాలం ఉంటుంది. మీరు జాతకాల పత్రిక చెప్తుంటే ఒక కాలం తెలిసి గుణాలు దేవగుణాలా లేదా రాక్షస గుణాలు.
గణాలు. సో దే ఆర్ బార్న్ విత్ దట్ క్వాలిటీ. వాళ్ళు పుట్టుకమే ఆ గుణాలతో సరే ఏం చేస్తారు. కనుకనే ప్రభుపాద చెప్తున్నారు ఈ పోటీ ఇప్పటి నుండి కాదు, యుగాలు నడుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ద క్రియేషన్. ప్రభుపాద చివరి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, వాళ్ళు దేవతలు అయితే భగవంతుడు మనకు ఏ భాగం పట్టుమనిచ్చినా అదే శ్రేష్టమైనది, అది చక్కగా స్వీకరించాల్సింది. సరే భగవంతుడు తలబాలు పట్టి కదా తోకనిచ్చి కదా, సరే ఏదో ఒకటి ఆలోచించి ఇచ్చింది కదా, అతనికి మనకంటే ఎక్కడ తెలుస్తుంది. ఏం చేస్తుంది, గమ్మన కూర్చోండి తోక భాగాన్ని పట్టి లాగాల్సింది. కానీ అది అంటే పరిస్థితి ఎంత దారుణం అంటే వాళ్ళు ఎదుటి పక్షంలో ఎవరున్నారు, మనకు చెప్పేది ఎవరు, ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకు. మనం చూసి ఎందుకంటే కొన్ని క్షణాల ముందు ఏమైంది, కొద్ది క్షణాల ముందే వాళ్ళందరూ ఎక్కడొక్కడ చనిపోతే భగవంతుడు కేవలం దృష్టితోనే అందరిని బతికించారు, చూపుతోనే. ఇలా బ్రతికించమే కాదు, వాళ్ళందరినీ గడువు మందు మీద కూర్చుని పెట్టుకొని దాన్ని అందరి కొరకు పెట్టుకుని ఆలస్యంగా తీసుకొచ్చేది. కనీసం అందరిని ఆలోచించాల్సింది కదా, ఈ వ్యక్తి ఎవరు, మనకు ఏం చెప్తున్నారు, మరి ఎందుకు మనకు తోక బాగుపడమంటున్నాడు, ఏదో ఒకటి ఆలోచించేస్తున్నారు. సో ఇది మనం ఆలోచించాల్సింది. ఈ పెద్దవాళ్ళు మనకు ఏం చెప్పినా కానీ మనకంటే ఎక్కువ అనుభవం ఉంది, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చక్కగా ఆలోచించి చెప్తున్నారు. సో కనుకనే ఎక్కడలా హిందీలకు జరా దిమాగ్ లగానే కానీ జస్ట్ ఫాలో చక్కగా పాటించాల్సి. కానీ వీళ్ళు లేదు. ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ ఆల్వేస్ కంటిన్యూ. రాక్షసులు ఎందుకు గుణం ఏంటి, ఫస్ట్ చెప్తాము ప్రొటెస్ట్ చేసేది. ఇంకోటి ఏంటి, ఆ ప్రొటెస్ట్ చేసే గుణం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు దేవతలతో కాంపిటీషన్ ఉంటాడు. ఇప్పుడు అందరి పరిస్థితి ఏంటి, ఈ దసరా సంభ్రమాలు అన్ని షాపులలో ఫుల్ ఉన్నాయి, మన షాప్ ఈరోజు మన షాప్ ఖాళీ ఉంది, మీకు అన్ని షాపులు ఫుల్ ఉంది. ఆ షాపులు ఎట్లా నడుతుంది, బికాస్ ఆఫ్ దిస్ వన్ ప్రిన్సిపల్ ఏంటి, పోటీ. నీకంటే మంచి బట్టలు, నీకంటే మంచి డ్రెస్, నీకంటే మంచి శారీ మంచి అవుతుంది ఎక్సెప్ట్ ఇస్తావు. ఈ పోటీ చేసే భావన లేకపోతే ఆ దుకాణం గిరాయి కాదు, దాని దగ్గర సో ఇప్పుడు ఆల్వేస్ వాంట్ టు కంపీట్ విత్ అదర్స్. అది ఏంటి, అది కూడా రాక్షస, ఇట్ ఈస్ డిమానిక్. ఇంకా ఎస్పెషల్లీ దేవతలతో పోటీ పెట్టుకోండి, అది రాక్షసులు. మహాభారత ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, ఎవరెవరు, కర్ణ ఇంకా ఏకలవ్య. ఇద్దరిది కామన్ గుణం ఏంది, పోటీ. ఎవరితో పోటీ, అర్జున్తో. మరి ఇద్దరు కాదు, ఎలా ఆర్డినరీ, చాలా గొప్ప వీరుడు, చాలా నిపుణులు. ఇంకా కర్ణుడి ఇంత వీరుడైన, కానీ ఇద్దరిది గతి ఏమిటి, ఇద్దరిది గతి ఏమిటి, ఇద్దరు ఆ ధర్మం వైపునే యుద్ధం చేశారు. ఇద్దరు
కనుకనే వ్యక్తి ఎంత నిపుణుడు ఉన్నాడో అది ఇంపార్టెంట్ కాదు. తన నైపుణ్యాన్ని, తన ఎక్స్పర్టీస్ని దేనికోసం వాడుతుంది అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక విషయంలో ఎక్స్పర్ట్ ఉంటే దాన్ని మనం మంచిగా కోసం వాడాల్సింది. దాన్ని ధర్మం యొక్క ప్రచారం కోసం, ధర్మం యొక్క అభివృద్ధి కోసం వాడాల్సింది. అది దేవతల లక్ష్యం. రాక్షసుల లక్ష్యం ఏంటి? వాళ్ళ దగ్గర మంచి మంచి గుణాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఏమిటి ఎత్తులు స్వాధ్యాయ సుఖ సంపన్నం, కానీ వాళ్ళ ధర్మంకి వ్యతిరేకం అవుతుంది. కనుకనే వాళ్ళ గతి అధోగతి ఉంటుంది. ఏకలవ్యది వేరు, ద్రోణాచార్య చూస్తుంది. ఈ ఒక్క సంఘటన, ఒక్క ఇన్సిడెంట్ని జనాలు ఎంతో పొలిటిసైజ్ చేసింది. ఎందుకు పోసేస్తున్నాడు? ఎందుకంటే ఏకలవ్యుడు నిమ్న వర్గంకి చెందినవాడు. ఈ ఉన్నత వర్గంకి చెందిన వాళ్ళ భావన ఉంటుంది, ఈ నిమ్న వర్గం వాళ్ళు ఎన్నడూ పైకి రావద్దు, వాళ్ళని తొక్కేయాలి, కనుక వస్తుంది. ఇదే బయట ప్రచారం. ఇంకా పెద్ద ప్రచారం ఏంటి? ఏకలవ్యుడి గురు భక్తి. గురువు ఏది పోషిమంటే పోషించాడు. శిష్యుడు అంటే అలా ఉండాల్సింది, గురువు మీద ప్రేమ అంటే అలా ఉండాల్సింది. ఇది బయట ప్రచారం. ఇది ద్రోణాచార్యకు ఏకలవ్యుడిని కించపరచాలా లేక తొక్కేలా పైకి రాని ఇటువంటి ఏం భావన లేదు. ద్రోణాచార్య సాధారణ వ్యక్తి కాదు, గొప్ప మహాత్ముడు. ఎందుకంటే ద్రోణాచార్య తన దివ్య దృష్టితో చూడగలిగిండు, వీడికి ఎంత నైపుణ్యం ఉన్నా ఇది భావం సరిగా లేదు. భావం ఏమిటి? భక్తులతో పోటీ చేసే భావం ఉంది. కనుకనే అటువంటి వాళ్ళు భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి కారణం. కనుకనే అది ఆలోచించి తీసేసుకున్నాడు. మరి ఏకలవ్యుడికి అంత గురు భక్తి ఉంటే ఏం చేయాల్సింది? వేలిచ్చేసినావు గురుకి, కానీ నీ భావం సమర్పించలేదు. నీ యాటిట్యూడ్ని సమర్పించలేదు. సో ఏది పెద్ద విషయం కాదు. నీ గుణంని మార్చుకోవాల్సింది, నీ గుణంని తన గురువుకు సమర్పించాల్సింది. ఆలోచించాల్సింది నీ గురువు ఎందుకు తీసేసుకున్నాడు, ఎందుకు తీసేసుకునేది? గురువుకి ఇష్టం లేదు నేను ఈ విద్య నేర్చుకోవాలి, నేను ఏం చేయాల్సింది? గురువుకి ఇష్టం లేకపోతే నేను పని చేయదు కదా, ఫినిష్. నాకు ఎంత ఇష్టం ఉన్నా అది గురు భక్తి, అది గురువు మీద ఉన్న ప్రేమ. అంతే. గురువు ఒక పని అర్థనంటే చేయదు కదా, ఫినిష్. మా ఇస్కాన్ ఒక సన్యాసి ఉన్నారు, ఆఫ్రికన్ మహారాజు, ఆఫ్రికన్ బాడీ. అయితే వారు బ్రహ్మచారి ఉన్నప్పుడు వారి పాట కీర్తన వింటే మనకు కొంచెం వేరనిపిస్తుంది. కానీ ఆఫ్రికన్ స్టైల్లో వారు పాడితే ఆ ఆఫ్రికన్ యాక్సెంట్, ఆఫ్రికన్ టోన్లో అనేది చాలా బ్రహ్మాండంగా పాడుతుంది అన్నమాట. వాళ్ళ కోసం మనకంటే బ్రహ్మాండంగా అనిపించింది. వారు బ్రహ్మచారి ఉన్నప్పుడు వారి కీర్తన చేసే చాలా ఇష్టం అన్నమాట. వారు ఏం చేసారు, తన అప్పుడు సీడీలు ఉంది, తన ఒక ఆడియో రికార్డింగ్ చేసి ఒక సీడ్ తయారు చేసింది. ఎందుకోసము? జనాలు మీరు అందుకే కీర్తన ద్వారా ప్రచారం అవుతుంది.
తో ఆ సీడీ, అప్పుడు సీడీ ఉంటుంది తెలుసు, సీడీస్. ఆ సీడీ వచ్చిన తర్వాత వారు ఏం చేసినారు, వారు గురువు సమర్పించారు. వారు గురుగారికి మీకు సమర్పిస్తున్నా, దాని తర్వాత బయట పెట్టండి. సో సీడీ చూసే వాళ్ళ గురువు ఇదేంటి, వాట్ ఈస్ దిస్ అంటే, గురుగారికి నేను పాడిన కొన్ని కీర్తనాలు ఉన్నాయి, దీనివల్ల కొంచెం ప్రచారం అవుతుంది. సో గురేమన్నారు, డూ యూ వాంట్ టు సర్వైవ్ యాజ్ అ బ్రహ్మచారి ఆర్ నాట్? నీకు బ్రహ్మచారిగా ఉండేటుందా లేదా? అవును గురువు గారు, బ్రహ్మచారి ఉండేటుంది, మీరు తీసి పారేసి. ఎండ్ ఆఫ్ ద సిటీ. మళ్ళీ మీరు వాళ్ళు ఎక్కడికి వేరే కొత్త సిరీస్ మళ్ళీ ఏ విషయం, మా గురువుకు ఇష్టం లేదు. మరి గురువుకి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే గురువు ఏదో ఒకటి ఆలోచిస్తుంది. గురువు తన శిష్యుడి భవిష్యత్తు ఆలోచిస్తాడు. ఏ భవిష్యత్తు మీద శిష్యుడు కనిపారో ఆ భవిష్యత్తుని గురువు చూడగలుగుతాడు. కనుకనే గురువు కదా. ఆయన గురు ఎందుకంటే ఎందుకంటే ఆయన చూపెట్టుంది. కనుక ఏం చేసాడు, కానీ మా సీడీని మొత్తం డిస్ట్రాయ్ చేసిన. ఇప్పటికేం సీడీ లేవు. ఈయన సొంతం గురు ఇప్పుడు, ఈయన మహారాజు. ఈయన ఇప్పుడు 100 శిష్యులు ఉన్నారు. ఎందుకు 100 శిష్యులే? ఎందుకంటే ఇతడు ఒక గురువుకి మంచి శిష్యుడిగా సమర్పించుకున్నాడు. కనుకనే అతనికి సమర్పించే ఎందరో జనాలు శిష్యులు అవుతుంది. మనం ఏ రీతిలో ఎత్తమో అదే వచ్చేస్తుంది. కనుకనే ఎక్కడ ఏం చేయాల్సింది, ఏం తీసుకున్నారు కదా ఆ ధనుర్విద్యను మర్చిపోవాల్సింది. కానీ ఏం చేసిండు, మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సింది. నాకు పెద్దదే లేకపోతే ఉంటుంది, నాకు మిగతా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, దీంతో స్టార్ట్ చేసింది. ప్రాక్టీస్ 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 చేస్తూ చేస్తూ మళ్ళీ పర్ఫెక్ట్ అయింది. కానీ మళ్ళీ ఎప్పుడు అనిపించింది, మహాభారత యుద్ధంలో పాండవ పక్షంలో ఉండాలి, కౌరవ పక్షం తరఫున యుద్ధం వచ్చింది. అంటే ద్రోణాచార్య అప్పుడు తెలుసుకున్నాడు, వీడు ధర్మంకి తన విద్య ఏం చేస్తాడు, దుర్వినియోగం చేస్తాడు, ధర్మంకి వ్యతిరేకము అవుతాడు. జరగద్దనే వేయవస్తుంది. So therefore, who is he? Demon. కర్ణుని పరిస్థితి కర్ణునికి ఎక్కువ కంటే ఎక్కువ విద్య ఉంది. భగవంతుడు కూడా వెళ్ళి పిలుచుకొని సైడ్ పిలుచుకొని ఉంటారు కదా, చెప్పిండు బాబా నువ్వు జ్యేష్ఠ కుంతి పుత్రుడు, అందరికంటే పెద్ద పాండవుల సోదరుడు నువ్వే. కనుక నువ్వు పాండవుల వైపు యుద్ధం చేయాల్సింది, నువ్వే రాజు అవుతావు అన్నీ చెప్పిండు. అయినా కానీ లేదు, దుర్యోధన దుర్వినియోగం చేసుకుంటే భగవంతుని సేవలో తన శక్తిని వినియోగించకపోతే, ఏదున్నా వ్యక్తి దగ్గర ఏదున్నా అది భగవంతుని సేవలో అతను వినియోగించకపోతే నువ్వు రాక్షసు. అట్లా ఆలోచిస్తున్నా అందరూ రాక్షసులు, అందరూ రాక్షసు. దేవతలు ఎవరు? ఏదున్నా మానస దేహో గేహో జ్యోతిక్షుమోర్ అర్పిలుతువా ఉదయ నందకిషోర్. ఓ నందకిషోర, మానస నా మనస్సు, దేహో నా శరీరము, గేహో నా ఇల్లు, జ్యోతిక్షుమోర్ దగ్గర ఏదైతే ఉన్నదో అవన్నీ నేను మీ పాదపద్మంలో సమర్పిస్తాను. మానస
अर्पिलु तुवा पदे तो नंदकिश मारो भी राखो भी जे इच्छा तो आर నీ ఇష్టం నన్ను బతికిద్దామని నా పెట్టాను నిత్య దాస ప్రతి తుమ అధికారి నేను ఎవరిని మీ యొక్క నిత్య దాసుని ఒక సంవత్సరం దాసుని నిత్యం నిత్య దాస ప్రతి తుమ అధికారం మీకు అధికారం ఉంది ఈ దాసుని ప్రతి మీరు ఏం చేయాలో మీరు చేసుకోండి ఇది భక్తుల భావం మీ ఇష్టం ఎందుకంటే నాకు ఒక్కడు తెలుసు భక్తుడు నాకు ఒక్కడు తెలుసు మీరు నన్ను బతికించిన నన్ను చంపిన నా శ్రేయం కోసం పెట్టారు దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ అది నా కోసము అందరికంటే ఉత్తమమైన స్థితి ఎందుకంటే మీరు ఎప్పుడు మీ భక్తుల శ్రేయం కోరుకునే శ్రేయ అభిలాషులే ఇది మీ స్వభావం ఉంది అది నాకు అర్థం కాకపోవచ్చు అయ్యా ఎందుకు చంపుతున్నావు మీరు నన్ను ప్రేమ కొద్ది ఆలింగం చేసినా లేదా కొప్పును చంపినా అది మీ ప్రేమనే ఎందుకంటే మీరు ఎవరు మీరు తన భక్తుల శ్రేయ తన భక్తుల శ్రేయం తప్ప ఇంకో ఏ ఆలోచన మీకు ఉండదు మీరు నిరంతరము వాళ్ళ శ్రేయాన్ని కోరుకుంటూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో నాకెందుకు ఆలోచించు వై షుడ్ ఐ థింక్ నా ఆలోచన ఒక్కడేది మిమ్మల్ని ఫాలో అవ్వదు మీరు చెప్పని తీసుకుంటారు చట్టంలో చెప్తుంది శిష్టాష్టకం చివరికి శిష్టాష్టకం చైతన్యం పెంచిన 8 శ్లోకాలు పెట్టి చివరి శ్లోకం ఏముంది ఆశ్లిష్యవ పాత్రతాం వినష్టుమాం అదర్శనాం పరమహతాం కరోత్తువా యథా తథా వా విధాతు లంపటో మత్ ప్రాణనాథస్తు సయేవ నాపర ఓ కృష్ణ నాకు తెలుసు నీ గుణము నీ స్వభావము నువ్వు ఎవరిని లంపడు లంపడంటే ఎవరు బద్మాష్ లంగా మన భాషలో లంగలో నమ్మచ్చు నమ్మరు నువ్వు చైతన్యమంటూ నువ్వు ఎవరిని లంపడు నీ నమ్మరాదు నీ పేరు చేస్తావు నాకు తెలుసు అయినప్పటికీ ఆశ్లిష్యవా పాలతాం వినష్టున్నాం నేను నన్ను ప్రేమ కొద్ది కదులుతున్నా లేక నన్ను ఇసి తన్ని పడేసిన నన్ను దూరం చేసుకున్నా ఎవరి మత ప్రాణనాథస్తు సేవన మీరైన ప్రాణనాథులు మీరు అప్పుడు ఇంకేవ్వలేరు ఈ స్థాయి రావచ్చు కృష్ణ వాట్ ఎవర్ యూ మే డూ I know one thing for sure that you are my well-wish. ఇది ఒక్క నమ్మకం ఉండాల్సింది నువ్వు ఏం చేసినా నాకు తెలిసిన విషయం ఒక్కడే నువ్వు నా శ్రేయాభిలాషి నువ్వు శ్రేయాభిలాషి అంటే ఎవరు శ్రేయం కోరుకునే ఆ నమ్మకం ఉంటే భక్తులు భక్తులకు ఏమైనా సహకరిస్తారు ఏ అవసరం ఉందో అది చేస్తూ అవుతాడు ఇంకా ఏం వస్తుందో ఏం జరుగుతుందో దాన్ని స్వీకరిస్తూ అవుతాడు ఈ జస్ట్ గోస్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ బికాస్ హీ నోస్ దట్ దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ అదే నా కోసం ఉత్తమమైన స్థితి ఈ స్థాయికి రావాలి ఈ స్థాయిలో దేవతలు కోర్పడి చేయడం కాదు వాళ్ళు చాలా కోర్పడి చేసుకుంటారు దేవతల ద్వారా కోర్పడి జరుగుతూ ఉంటుంది ఒక్కరిలో కూడా ఏంటి వాళ్ళు చేసిన తప్పుల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అవునయ్యా మా వల్లనే తప్పు జరిగింది ఇప్పుడు మీరు మమ్మల్ని క్షమించండి ఇంకా మమ్మల్ని ఒక మంచి దారి తీసుకురండి ఇంకా మీరు ఏం చెప్పినది స్వీకరించండి సిద్ధం కనుకనే ఎప్పుడైతే భగవంతుడు తలభాగం పట్టిండో దేవుడు తలభాగం పట్టిండు ఎప్పుడైతే ఈ రాక్షసులు ప్రతికారం చేసిండో ప్రొటెస్ట్ చేసిండో అప్పుడు భగవంతుడు చక్కగా సరే అని తోపం పట్టిండు దేవుడు ఏం చేసిండు భగవంతుడు అడుగు పోతే వాడు మేము పోతాం అంటే దేవుడు నేను కూడా తోపం
మనం మనం పట్టాం కదా, మనం సీట్ ఆపుకున్నాం కదా, బస్సులో రూపాయలు వేసుకున్నట్టు సీట్ రూపాయలు వేసుకున్నాం. నేను సీట్ పట్టాను, మేము బస్సు బాగా పట్టాము, మేము ఎందుకు పెడతాం? లేదు. భగవంతుడు ఏంటంటే ఏం చెప్తే చేసుకోగలుగుతాం. వాళ్ళకి బతులకు మనకు నచ్చలేదు, ఇది అమంగారు, మేము కూడా శుద్ధి సంపూర్ణము. వాళ్ళు కూడా కష్టపడుతులు లేదా, వాళ్ళు కూడా తెలియనొత్తులే, ఉత్తులు కాదు వాళ్ళు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, ఇది తేడా. సో కనుకనే ప్రభుత్వంలో చివరి ఇక్కడ అంటే వాళ్ళ కాంపిటేటివ్ భావం ఎంత ఉంటుంది, ఇంత పోటీ భావం ఉంటుంది రాష్ట్రాలకు. గొప్ప చెప్తున్నారు, ఇఫ్ ద డెమిగాడ్స్ వర్ గోయింగ్ టు డ్రింక్ ద పాయిజన్, ఒకవేళ దేవతలు అమృతం కాదు విషం వల్ల అయినట్లయితే వీళ్ళు ఏం చేస్తుంది? మేము తక్కన, మేము ఇక్కడ వెళ్ళిపోతామా? మేము కూడా విషం తాగుతాము. చెప్పండి, అరే విషయంలో చచ్చిపోతామని ఆలోచన లేదు. ఆలోచన ఏముంది? పోటీ. ప్రపంచం ఏం జరుగుతుంది? ఈ పోటీ భావం నష్టపోతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ కాంపిటేటివ్ మెంటాలిటీ డిస్ట్రాయ్. ఇప్పుడు అందరూ సింపుల్ ఆలోచించారు, ఇల్లు కొనుక్కుంటూ భూములు ఎందుకు లోన్ తీసుకొని, మనకి అవసరం కాదు, మనకి ఇల్లు అవసరం లేదు, మనకి బండ్లు అవసరం లేవు, ఇన్స్టాల్మెంట్లో లోన్ తీసుకొని ఇల్లు పట్టుకుంటారు, లోన్ తీసుకొని బండి కొంటారు. ఎందుకు? నాట్ బికాస్ దే నీడ్ ఇట్, పక్కన దగ్గరికి కాబట్టి. వాన్ దగ్గర ఉంది, నేను వానికంటే తక్కువ ఉంటాను, నేను వానికంటే ఇంకొక మంచిది కొంటాను. చెప్పాను అయితే షాప్లో పెళ్ళి షాపింగ్ ఇవే ఇంత నేబర్ చేసుకుంటాడు, అక్కాయి సీరియల్ మంచిగా ఉందని అవి చెల్ల రేపు సాయంత్రం అవు నేను చూపెట్టలేదు నీకనే మంచిగా. ఈ ఇద్దరు తాగడం వల్ల షాపులు బతుకుతాడు, అవునలేదు? ఇద్దరు ఏం చేస్తారు? షాపులు బతుకుతున్నారు. కనుకనే దేవతలు అంటే ఎవరు? దేవతల స్వభావం, దైవం అంటే ఏంటి? ఆలోచించాల్సింది భగవద్గీతకు అవసరం ఉందా లేదా? కానీ లేదు, అవసరం ఉందా ఇప్పుడు కాదు, బాగుందా కష్టాలు. సో కనుకనే దేవతలు విషయం బయట పడతాయి. వీళ్ళేమిస్తుంది? మేము మీకు పక్కన మేము విషయం పడగలుగుతాం, మనకు దమ్ము లేదా? తాయిసం పెడతాం. మన మందిరంలో కూడా స్టార్టింగ్ రోజులో ఇది ఎప్పుడు 1990లో ఆ కాలంలో మీరు కలిసి 19 అనేది 40 years 40 సంవత్సరాల ముందు విషయం. అప్పుడు స్టార్టింగ్లో మా బాంబే టెంపుల్లో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళు డ్యూటీ చేయరు, మఫత్ లాలు అటాక్ ఒకటి. సో వాళ్ళ బిజినెస్లో బిజినెస్ అంటే ఏముంటారు? పొడిదారు ఉంటుంది కదా, బిజినెస్ అంటేనే పొడిదారు. ఎందరో ఇతర బిజినెస్ మ్యాన్లు డ్యూటీ చేయగలరు, పుస్తకాలు అనేది క్లాస్ విని కాదు, ఇట్లా డ్యూటీ అయ్యారు. నువ్వు మధ్య మాంసం మనిషి అంటే నేను డ్యూట కదా, నేను మానేరా? నువ్వు అదే మామూలు చెప్పి మేము చేయరా? మేము కూడా చెప్తాము. ఆ భావంలో వాళ్ళు డ్యూటీ అయ్యారు. చెప్పండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేమే భక్తి క్లాసులు విని పుస్తకాలు రాలేము. మా మెంటాలిటీ ఏముండే? ప్రతి దాంట్లో పోటీ, వాటితో సమానం ఉండాలా లేదా వాటితో ఎక్కువ ఉండాలి. కనుక వాటి ఉంటుంది కాబట్టి నేను కూడా డివోట్ వేసి పెడతాను, నేను కూడా మద్యం మాంసం మానేస్తాను, ద్వితం మానేస్తాను. తర్వాత మర్చిపోయి ఎందుకు వస్తుంది మీకు అది భక్తి. అది మంచి పోటీ, అటువంటి పోటీ ఉండాల్సింది. ఎటువంటి పోటీ ఉండాల్సింది? భక్తుల్లో కూడా పోటీ ఉండేది. ఎటువంటి పోటీ? అబ్బా నువ్వు ప్రతిరోజు చదువుతున్నావా, నేను కూడా వస్తా. నువ్వు 16 చెప్తున్నావా, నేను 20 చెప్తాను. అటువంటి భావం ఉండాల్సింది. అందులో పోటీ ఉండేది. అందులో
నువ్వు ఎత్తున పదాలు చేయి నేను ఒక్కడే ఎత్తాను వాళ్ళు అందులో పోటీ పెట్టుకోరు. నువ్వు పదాలు అయితే నువ్వు పదాలు నేను ఫస్ట్ ఒక్కడే ఎత్తా నువ్వు చేయి మీద 10 నువ్వు చేయి సరే నాయకుడే చేయి కావాలి అందులో పోటీ పెట్టుకోరు. వైకుంఠంలో కూడా పోటీ ఉంటుంది, గోలోకంలో కూడా గోపికల మధ్యలో కూడా పోటీ ఉంటుంది. ఎవరు కృష్ణుడి యొక్క ఆకర్షిస్తారు, ఎవరు కృష్ణుడి యొక్క సేవకులు. సో ఒకప్పుడు దట్ ఈస్ హెల్దీ కాంపిటీషన్. అటువంటి పోటీని అందరూ లాభపడతారు. ఎందుకంటే పోటీ ఏం చేస్తుంది, ఆ పోటీ ఎదుటి పక్షంకి ఉత్సాహపరుస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది కి నేను కూడా వాళ్ళగా సేవ చేయాలని. ఆ పోటీ ఉండాల్సింది. రాష్ట్రాల పోటీ అనేటువంటి పోటీ ఎంపికాయ పోటీ. ఒక్క ఎంపికాయలో ముందు పోయిందా ఇంకోటి ఏమైతే నాకు కనుగొని భారతదేశంలోకి వెళ్ళే విదేశాలకు ఎంపికాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి ఎక్స్పోర్ట్ పెద్ద పెద్ద కంటైనర్లలో. కానీ ఆ కంటైనర్లకు లీడ్స్ మూతలు ఉంటాయి, ఓపెన్ ఉంటాయి, అట్లా కవర్ అయ్యేవాళ్ళు. ఎందుకు ఒకే ఎంపిక మీకు వెళ్ళిందా మీద సాంగత మధ్య సైడ్ వద్దు మీరేమంటే మరి సాంగతం బదిలేసి అవుతున్నావు నిలిసి పట్టులాగా తగ్గింది. సో కనుక ఒక్క ఎంట్రీకాయ కూడా ఆ కంటైనర్లో వెళ్ళబడిపోతుంది. ఎందుకు కొంచెం బయట ప్రయత్నం ఇది మనం పోటీ లాగే పోటీ ఉండద్దు, నూకే పోటీ ఉండాలి. మనం ఏం చేయాల్సింది భక్తులను మనము కృష్ణుని వైపు నూకాల. అది నిజమైన పోటీ. మన ఇతను దూరం చేసి లాగే లాభం కాదు, నువ్వు కూడా ఉండాలి. నువ్వు పైకి ఎందుకంటే నువ్వు దూరం అంటే నాకు ఆశ, నువ్వు పైకి ఎక్కంటే నన్ను లాగుతావేమని ఆ ఆశకు మనం ఇంట్లో నువ్వు పంపించాలి. నువ్వు వద్దంటే ఇలా శ్రీ సాంప్రదాయంలో స్టోరీ ఒకటి. రామానుజ ఇంకా వారి శిష్యుడు ఎప్పుడు రామానుజ పడిపోయాడు. కురేష్ ఇంకా ఇంకొన్నారు. సో కురేష్ ఒకరోజు డిక్లరేషన్ అన్నమాట, నేను త్వరలోనే వైపున వెళ్ళిపోతాను, నేను రోజు బతుకుంటాను కాదు, నేను వెళ్ళిపోతాను. ఈ సమాచారం రామానుజాచార్యకి అందింది. వారి ప్రేమ శిష్యుడు కురేషు త్వరలోనే వైకుంఠము వెళ్ళిపోతాడు. ఈ సమాచారము రామానుజాచార్య అంటేసరికి రామానుజాచార్య పేరును ఉత్తరి తీసుకొని ఇట్లా గాలి ఎగురుతున్నా ఇట్లా పండుగ ఎగురుతుంది, ఇట్లా ఉత్సాహం. శిష్యుడు చనిపోతాంటే గురువు ఆండుపడుతుందా ఇదేంటి అని చాలా నష్టపేసలేదు. తర్వాత ధైర్యం తీసుకుని అడిగింది, మరి ఇదేంటి మేము ఎక్స్పెక్టేషన్ ఎట్లా టెన్షన్లో బాగా అయ్యో సురేషాలు ఎట్లా ఉండాలి, మరి ఇదేంటి మీ రెస్పాన్స్ చాలా అపోజిట్ ఉంది ఏంటి. అప్పుడు రామానుజాచార్య నేను వైకుంఠం పోతామని తెలియదు, నా గ్యారెంటీ లేదు. కానీ నా శిష్యుడు పోయిందంటే నా గ్యారెంటీ ఎందుకు, నా శిష్యుడు నన్ను రప్పించుకుంటాడు. అందుకనే ఇప్పుడు నాకు వైకుంఠంలో నా సీట్ కన్ఫర్మ్ ఉంది. ఎందుకు కురేష్ పోయి నా కోసం సీట్ ఆపుతాడు అక్కడ. అందుకే నేను పండుగ చేసుకుంటాను, అందుకే నేను హ్యాపీ అవుతున్నాను. నా భక్తితో నా జపం తపంతో నేను వైకుంఠం పోతున్న గ్యారెంటీ లేదు. కానీ ఒక్క మాత్రం తెలుసు, కురేష్ ఖచ్చితంగా పోతాడు. ఇంకా నేను కురేష్కి చాలా ప్రియమైనది కాబట్టి నాలో వైకుంఠం దిగుడు గ్యారెంటీ. అందుకే నేను ఉత్సాహంతో నృత్యం చేస్తున్నాను. అట్లా మనం ఉండాల్సింది, మనం ఏ భావం ఉండాల్సింది. ఒక భక్తుడు వైకుంఠం పోతే ఆ భక్తులతో నా సంబంధం మంచిగా ఉంటే నా బలం ఉందో లేదో తెలియదు, నా భక్తితో పోతుందో తెలియదు వైకుంఠం. కానీ ఆ భక్తులను
తీసేసుకున్నాడు. ఆ భక్తులు వెళ్ళి బాబుతో రిక్వెస్ట్ చెప్పాడు, అయ్యా ఇంట్లో బాగా చేసిండు, వాస్తవంగా ఏడైనా నూకింది, నేనే పట్టుంది అని. సో కనుక నేను వచ్చిన కదా, దయచేసి అతన్ని కూడా తీసుకుంటాను. దట్ ఈస్ రియల్ అసోసియేషన్. ఆ భావన సాంగత్యం ఉండాలి సార్. భక్తుల సాంగత్యం అట్లా అక్కడ ముందు పోతుంది. వాళ్ళు ఒప్పుదే మాట్లాడుకోలేదు. కనుకనే ఈ రాక్షసు భావన వాళ్ళు విషయం తాగుతారు, మేము విషయం తాగుతాం. అరే బాబా విషయం తాగుతారు, చచ్చిపోతాం. లోన్లు తీసుకొని బండ్లు ఇల్లు ఇలా మధ్యలో భక్తులు ఎత్తున్నారు. జనాలు లోన్ తీసుకుని ఇవ్వడుంటారు, మంచి మంచి బెడ్రూమ్లు. ఇక్కడ దినముందు రాత్రి అంతా లోన్ విషయం లోన్ యొక్క ఆలోచించడానికి కన్నీ నిలబడుతుంది మస్తు కలిగి. ఆ పాత ఇంట్లో ఎంత హై నిద్రపోయిందో ఆ కొత్త ఇంట్లో నీకు అది ఎందుకు నెల గడిచేసరికి ఈఎంఐలు పెరుగుతూ అవుతున్నాయి. ఎక్కడికి వస్తుంది? ఏమవసరం అంత కాంపిటీషన్ ఎందుకు? మీతో రానప్పుడు సరే హాయిగా ముందే చిన్న గుడిసెలు కదా, గుడిసెలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఉండొచ్చు బంగారు దగ్గర ఉండే కదా అంటున్నారు. దగ్గర లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు 10,000 సీరియల్ అనుకుంటారు. నాకు చాలా 1000 రూపాయలు సీరియల్ అనుకుంటుంది, 500 సీరియల్ అనుకుంటుంది. వాళ్ళు 10,000 సీరియల్ అనుకుంటుంది కానీ అదే పే కవర్ అవుతుంది, నేను 100 రూపాయలు సీరియల్ అనుకుంటుంది కానీ అదే పే కవర్ అవుతుంది. ఆ భావన ఎంత వచ్చింది? సాటిస్ ఎంత ఉందో అలానే సంతృప్తిగా ఉండాల్సి. ఇటువంటి పోటీ బాగున్నారు. వాళ్ళు విషయంలో ఈ విషయం తాగుతారు. వాళ్ళు విషయం తాగి జీవించుకోవచ్చు. నీ అందులో జీవే శక్తి ఉందా అది ఆలోచించాల్సిన కష్టం. డూ యూ హ్యావ్ ద పవర్ టు డైజెస్ట్? వాళ్ళ చేసినప్పుడు కనుక నేను చేస్తాను. నో, I should always judge myself. నా స్తోమత ఏంటి, నా లెక్క ఏంటి, దాన్ని బట్టి ఇందులో చద్దర తెక్కే పేర్పించాడు. నా బెడ్షీట్ ఎంత ఉందో దాన్ని బట్టి కాలు చాపుకోవాల్సింది. బెడ్షీట్లు చిన్నగా కాలు చాపుకున్న ఇంత పొడుగు ఏమిటి, సగం కాలు బయట ఉంటాయి. ఇక బయట ఉంటారు ఏంటి, అక్కడ దోమలు ఉంటుంది. బెడ్షీట్ చిన్న ఉంటే ఏం చేయాలి? కాళ్ళు ముచ్చుకొని పడుకోవాలి. సింపుల్. ఎందుకు పొడి వాళ్ళకు ఇంత కాలు తప్పచ్చు, నేను ఇంకా తక్కువన్నా, నేను ఇంత పొడి ఉందని పొడి చూపెడుతున్నావు కానీ దోమలకు ఆ దోమలతో వెలుపు పెట్ట ఇంకా తప్పుకో. దోమలు అంటే మహాప్రసాదం పోయిందంటే కాదు తప్పుకుంటాయి. ఎందుకు మనము ఆ దోమలకు ఆహారం కావాలి? అటువంటి పొడి మనమేమున్నామో ఇంకో చేస్తున్నారు చేయండి. మనం ఏమున్నామో అది మనం మంచిగా చేస్తున్నాం. పోటీ భావన ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మొత్తం ప్రపంచం ఇలా చెప్తుంది పోటీ భావన, కాంపిటేటివ్ మెంటాలిటీ. ఇది ఫస్ట్ భాగంలో ప్రయత్నం. సెకండ్ భాగం स्वाध्याय शुद्ध संपन्न प्रख्यात जन्म कर्म भी వీళ్ళనితులు ప్రఖ్యాత జన్మ కర్మ भी. మా జన్మము, మా పుట్టుకము, ఇంకా మా కర్మలు ఇవి ఉత్తుతాయి, అవి చాలా గొప్పవి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇప్పుడు మేము ఉత్తుతున్నాము, స్వాధ్యాయం చేసిన వాళ్ళు మేము. శుద్ధ సంపన్నం, అన్ని విలున్నాము, మాకు ఒక విషయం తెలియదు కాదు. ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు, మీరు ఇంత స్వాధ్యాయ సంపన్నులై ఉంటే, మీ జన్మము మీ కర్మలు ఇంత గొప్పవై ఉంటే మీరు రాక్షసులు అయినారు. హౌ యూ బికమ్ డీమన్స్ దెన్? అపోజిట్ కదా. ఎందుకంటే చెప్పు కదా, ఒక వ్యక్తికి జ్ఞానం లభించింది, తెలుస్తుంది వ్యక్తి జ్ఞానం ఉందా లేదండి? విద్య వినయ్ సంపన్న. విద్య ఉందంటే విద్యను పడి ఉంటుంది, వినయ భావం వచ్చింది. ఈ రెండు వేరే కావు. విద్య ఉంటే నీ అందులో వినయ భావం రావాల్సిందే.
ఏ విధంగా అయితే ఒక చెట్టుకు పండ్లు నిండా ఉంటాయి, యాపిల్ పండ్లు కానీ జామ పండ్లు కానీ కొమ్మలు పెట్టి అదేవిధంగా ఒక వ్యక్తుల్లో మంచి మంచి గుణాలు ఉంటే ఆ వ్యక్తులు వినే భావం చెప్తారు. కానీ వీళ్ళేవారు స్వాధ్యాయుత సంపన్న. మరి వీళ్ళు స్వాధ్యాయుత సంపన్న అయితే వీళ్ళు రాక్షసునట్లేదు. కనుకనే ఇలాగ తెలుసుకునే విషయం ఏంటంటే if one is actually educated in Vedic knowledge, is famous for performing prescribed activities, and has been born in greatest aristocratic family, why should he be called as a demon? ఇన్ని మంచి గుణాలు ఉంటే వాళ్ళకి రాక్షసుని ఎట్లా పేరు వచ్చింది, ఎట్లా చెప్పగలుగుతున్నాం? దీనికి ఆన్సర్ ఏముంది? ప్రొడక్టివ్. ది ఆన్సర్ ఇస్ దాట్ వన్ మే బి హైలీ ఎడ్యుకేటెడ్. ఒక వ్యక్తి చాలా గొప్ప విద్యావంతుడై ఉండొచ్చు, and may have been born in aristocratic family, చాలా గొప్ప వంశంలో కుటుంబంలో పుట్టి ఉండొచ్చు. బట్ ఇఫ్ హీ ఈస్ గాడ్లెస్, వాడు నాస్తికుడై ఉంటే, నాస్తిక లక్షణం ఏంటి? వాడు ఎన్నడూ కూడా భగవంతుని సూచనలు వినడు, పాటించడు. దెన్ ఈజ్ అ డీమన్. వాడెవరు? మళ్ళీ రిపీట్ చేస్తాను. One may be highly educated and may have been born in an aristocratic family, but if he is godless and if he does not listen to the instructions of God, then he is a demon. చాలా గట్టిగా నొక్కి చెప్పుకుంటారు. దేవి వాళ్ళు మాట్లాడాలి. ప్రభుత్వాల వారు ఉన్న వ్యవస్థ మీద పెద్ద చెంపలు వెళ్తుంది. బయట వ్యవస్థ ఏంటి? ఇదే ఉంది. ప్రభుత్వాల ఉదాహరణ ఇస్తుంది. హిరణ్యకశిపు, రావణ, కంస, వీళ్ళు తుత్తులు పెద్ద మేధావి. వాళ్ళకి తెలియలేదు, జ్ఞానం లేదు, ఎంతో శుద్ధ సంపన్న, స్వాధ్యాయ. రావణాసుడి జన్మమే ఉన్నతమైన జన్మం, కర్మలు ఎంతుత కర్మ. దేవతలపై కూడా విజయము సాధించిన వ్యక్తి, దేవతలను తనకు బానిసలు చేసిన వ్యక్తి, సాధన కర్మలు అవి. అయినప్పటికీ లెక్క రాక్షసులు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎన్నో కూడా దేవర్ డిరైడింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎన్నో భగవంతుని నమ్మలేదు, భగవంతుని వ్యతిరేకం ఏంటి? భగవంతునే చంపే ప్రయత్నం చేసింది. అంత వ్యతిరేకం, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పొజిషన్. చక్కగా సంపిద్దాం, నేనే భగవంతుని అంతే. సమాజం ఇట్లా నిండి జనం. One may be well educated, but it is no sense of Krishna consciousness, no obedience to Supreme Lord, then he is a demon. దీన్ని భగవంతుడు చాలా చక్కగా భగవద్గీతలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం 15వ శ్లోకం తెలుసా? 7:14 ఇంకా 7:15 2 శ్లోకాలు. నలుగురు నాకు అంకితమవుతారు, నలుగురు నాకు వ్యతిరేకమవుతారు. దగ్గర వాళ్ళు చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున. చతుర్విధ భజంతే మాం, వాళ్ళను పూజిస్తారు. ఎవరెవరు? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తో చాలా బాగున్నవాడు, టెన్షన్. ఆర్తో జిజ్ఞాసు, తెలుసుకోవాలి ఎవరు భగవంతుడు. ఆర్థార్థి, ఆర్థికంగా చాలా ఒత్తిడి ఉంది. ఇంకా జ్ఞాని. వీళ్ళు నలుగురు పుణ్యాత్ములు. చతుర్విధ భజంతేమా
జనా సుకృతిలో అర్జున. సుకృతి మంచి కర్మ చేసిన వాళ్ళు పుణ్యాత్ములు. దాని తర్వాత 15 శ్లోకంలో భగవద్గీతుడు నలుగురు వ్యక్తుల దగ్గర కాదు అని నిన్నట్టు పిలిచాడు. ఎవరెవరు? నమాం దుష్కృతిలో మూడ. అక్కడేమో సుకృతి, ఇక్కడేమో దుష్కృతి. ఎవరు దుష్కృతులు? మూడులు. నమాం దుష్కృతిలో మూడ ప్రపద్యంతే నరాధమ. రెండెవరు? నరాధములు, నరులపైకి అధములు. మూడాస్, ఫూల్స్ అండ్ రాస్కల్స్. ప్రొఫెసర్ ఫూల్స్ అండ్ రాస్కల్స్. ప్రభుత్వాలు ఇచ్చేటంటే కామన్ ఫూల్ అండ్ రాస్కల్స్, ఫూల్స్ అండ్ రాస్కల్స్. तो नमाम दुष्कृतिनो मूढ़ प्रपद्यन्ते नराधम. माया अपहरित ज्ञान. ఎవరి జ్ఞానం అయితే ఎవరు పరిచయం? మాయా పరిచయం. జ్ఞానం ఉంది కానీ కిడ్నాప్ చేయబడింది. ఎవరి చేత? మాయా చేత. మాయా అపరిత జ్ఞాన ఆసురి భావ ఆశ్రయ. మంచోళ్ళే కానీ దేన్ని ఆశ్రయించారు? ఆసురి భావాన్ని ఆశ్రయించారు. దైవం మీద వీళ్ళు నలుగురు ఎన్నడూ నా ప్రపద్యాన్ని చెప్పు. వీళ్ళు ఎన్నడూ అక్షరం కనుక ప్రపంచుడు ఇది చాలా గొప్పది. ది అసురాస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్లీ, రేపు భగవంతుడు ఇచ్చిన సూచనలు గీతలో భగవంతుడు చక్కగా సూచన ఇస్తున్నాడు. తను ఒప్పుకోవచ్చు కదా ఉండదు ఉన్నట్టు. మీరేం చేస్తారు? Asuras, instead of accepting his instructions directly, make commentaries according to their own whimsical ways and mislead everyone. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ భాషలే దగ్గర భావాలు రాస్తారు. వాళ్ళు అంటే భగవంతుని భావాన్ని పక్క పెట్టేసుకొని వీళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఇక ఆ వ్యక్తిని భావాన్ని వ్యక్తం చేయరు వాళ్ళు, దాన్ని ఇంకా ప్రచారం కూడా చేస్తారు. ఆ ప్రచారం చేస్తూ ఎందరో అమాయకులను బలి చేస్తారు, మోసపెడతారు. వాళ్ళు అమ్ముకుంటారు. భగవద్గీతలో ప్రతి చోటుకు భగవంతుడు మా 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 నాకు నాకు చెప్తున్నాడు. సింపుల్ ప్రభుత్వం కూడా చెప్తారు. మన ఇండియాకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? సర్వపల్లి రాధాకృష్ణ ఫస్ట్ ప్రెసిడెంట్. तो వాళ్ళు భగవద్గీత మీద కామెంట్ రాశారు. మరొక కామెంట్ ఉంది. భగవద్గీతది చివరి శ్లోకం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సింపుల్ ఉంది కదా. కృష్ణుడు ఏం చెప్తుండు? అన్ని ధర్మాలను కృష్ణుడు వదిలి పక్కన పెట్టు, నా ఒప్పుకోనికే శరణం పొందు. ఇంత సింపుల్ లాంగ్వేజ్ ఉంది. మాం నా ఏకం ఒప్పుకొని శరణం వ్రజ. మీరు కామెంట్ ఏంటి? వాస్తవంగా కృష్ణుడు చెప్పేది అతని కాదు, అతనందులో ఉన్న ఆ నిరాకార స్వరూపంకి శరణం పొందు. కొంచెము వాక్యాలను స్టేట్మెంట్స్గా ట్విస్టింగ్ చేసరికి వినేవాళ్ళకి తప్ప ఎంత గొప్ప చెప్తాడు. ఎంత గొప్పగా అంటే నాకు ఏం అర్థమే కాలేదు. అంటే ఇప్పుడు విషయం అర్థం కాదు, అదేమిటి అది గొప్ప. గొప్ప అనేది ఎదుటికి అర్థం కావద్దన్నమాట. ఇది సైకాలజీ. ఇట్లా తిరుమల చెప్పు ఎంత మీద కానీ ఏం చెప్పి దేవుడు చేశాడు. ఇవన్నీ సింపుల్ ఏం కదా. ఏం చెప్పాడు? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ కలికాలంలో ఒక మంచి డాక్టర్ ఉంటాడు. మా పద్మకళ అంటే పేషెంట్ అవుతుంది. చెక్ చేస్తాడు, అని చూస్తాడు,
నేను నాకు రక్షణ అనుకో, నేను పద్మక్క నీకు ఏం ప్రాబ్లం లేదు, హాయిగా మంచిగా ఉంటుంది, మంచిగా 5-6 గంటలు మంచి పడుకో, రాత్రి పడుకో, నిలబడి పడుకో, మంచిగా చెప్పు చేసుకో పో. నా మంటలు వస్తుంది బయట ఇంకా ఇంకా గోళీ రాచి మందులు ఎక్కాయి, ఇంజక్షన్ ఎక్కాయి, సూది ఎక్కాయి, ఒక గ్లూకోజ్ ఎక్కాయి. గ్లూకోజ్ ఒక గ్లూకోజ్ ఎక్కిపోయా, ఒక గోళీ రాసి అంటే మీరేనా బయట వెళ్ళినది కాదు, మరి తిట్టుడే కాదు. ఇంకో అడిగింది అనుకో, మా సునీత దగ్గర అడిగింది, ఏంటో పద్మకి ఎట్టిపోయాను, డాక్టర్ బాగా మంచిగా కాలం చూస్తున్నట్టయినా ఎటుపోయినావు, ఆ డాక్టర్ నా దగ్గర పోయినా మందులు రాసేసాడు. మందుల ఒక గోళీ కూడా వేయలేడు, ఒక సూది వేయలేడు, పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పోయి నువ్వు పోకు, నేనే మళ్ళీ ఉన్నాను. ఏమైంది ఇప్పుడు సరే మళ్ళీ ఎటుపోతాడు, ఇంకా పోతాడు, వాడు పోతాడు. బీపీ నార్మల్ ఉంది, షుగర్ నార్మల్ ఉంది, మళ్ళీ ఇస్తారు. ఇన్ని గోళీలు రాస్తారు, 10 గోళీలు, బీ కాంప్లెక్స్ గోళీలు, ఈ గోళీలు, ఆ గోళీలు. మరి ఇంత మంచోడు మంచిగా కూర్చున్నట్టు చూసిండు, ఇంకా 10 గోళీలు రాసి వచ్చిండు. ఫీజు ఎక్కేసుకున్నాడు. ఇది కలి ప్రభావం. ప్రభుత్వాలు వద్దు చెప్తారు, కలియుగంలో 5వ వయసులో సంప్రదాయం ఏంటి తెలుసా? చీటర్ అంటే చీటెడ్, మోసగాడు మోసపోయాడు. ఇది నడుతుంది ఆధ్యాత్మిక రంగంలో. కృష్ణుడు ఎంతో సరళంగా చెప్తున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారండి, తిరుమల వేసుకుంటారండి. ఈ భావం ఆ భావం, ఈ భాష్యం ఆ భాష చెప్తా, ఇంత కాంప్లెక్స్ ప్రేరితులు. భగవద్గీత మీద ఉపన్యాసం చెప్తారు, భాగవతం మీద ఉపన్యాసం చెప్తారు, కానీ కృష్ణుడు దేవాది దేవుడు అని వాళ్ళ నమ్మకం లేదు కదా. ఇక వేల మంది ఆ ఉపన్యాసాలు వింటారు, లక్షల మంది ఫాలోవర్స్ అవుతారు. సో వాట్ ద యూస్? నువ్వు ఇంత తెలివి, ఇంత మేధవాడికి, భగవంతుడికి ఇంత మంచి అని ఏమంటారు వాకశక్తి ఇచ్చిండు, ఇంత మంచి నువ్వు చెప్పే కళ ఇచ్చిండు, ఇంత మంచి మధురమైన కంఠం ఇచ్చిండు, దేనికి చూపిస్తున్నావు? భగవంతుడు లేడు, కృష్ణుడు దేవుడు కాదు, భగవంతుడు నిరాకారుడు. ఈ ప్రచారం అందరూ అందరు రక్షిస్తారు. So one should therefore be very careful of demoniac, godless persons. అందుకనే చాలా జాగ్రత్త. అంటే ఏంటి, ఇవన్నీ బయట చూడద్దు. అబ్బాయి చాలా మంచి చెప్తారు, ఇది చాలా మంచి చెప్పుడు కాదు, ఏం చెప్తుంది అది విని నువ్వు ఎంత భగవంతుడు దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చెప్పే ఎదురు వ్యక్తి చెప్పు రాకపోవచ్చు, తనకు ఆ భాష కూడా రాకపోవచ్చు, కానీ మనము ఏం కావాల్సింది, తన మాట ఉండకూడదు, ఆ విషయం ఏముంది దాన్ని పట్టుకోవాల్సింది. You should grasp the essence of the subject. అప్పుడు ఆ కృష్ణుతో మన సంబంధం ఉంటుంది, మన కృష్ణుడు దగ్గర అవుతుంది. కానీ కలియుగం అనేది ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, కలియుగం అనేది ప్యాకేజింగ్. జనాలు చూస్తారు, అబ్బా నన్ను ఎంత మంచి చూసుకున్నారు, నాకు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు, నాకు ఇది చేసిండ్రా, నాకు అది చేసిండ్రా. మమ్మల్ని మంచిగా కూర్చోబెట్టలేదా, మాకు ఇది ఇచ్చలేదా, మాకు ఆ గిఫ్ట్స్ ఇచ్చలేదా, మాకు ఈ గిఫ్ట్స్ ఇచ్చలేదా. అంటే నువ్వు మందిరం వెళ్తున్నావు దేనికోసం? గిఫ్ట్స్ కోసం, లేదా జ్ఞానం పొందడం. నిజాలు నాకేం వచ్చినాయి, దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ టెంపుల్. టెంపుల్ వెళ్తున్నావు కేవలం జ్ఞానం పొందడానికి, టెంపుల్ వెళ్తున్నావు సేవ కోసం అవకాశం పొందడానికి. దాన్ని వెతకాల్సింది. నన్ను మంచిగా ముసుగు పెట్టిండ్రు, నాకు ఏసీ రూమ్లు ఇచ్చిండ్రు, నాకు ఎక్కడి పరుపులు ఉండే,
మీతో పడుతులేదు. జనాలు ఏమవుతున్నారు? జనాలు ఎసెన్స్ని మర్చిపోతున్నారు, సారమేముంది దాన్ని మర్చిపోతున్నారు. ఇంకా మిగతా బయట దేశాలలో చిక్కిపోతుంది. ఆ ప్యాకింగ్ ఇంకా మంచిగా ఉంటుంది, ఆ ప్యాకింగ్ అన్నీ తిరిగిపోతున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. మనం పరిస్థితి మనం టెంపల్ నేర్చుకుంటున్నాం. చాలా ఉన్నారు, ఇది మన ఇంటి మంచి ఎలా మంచి ఫెసిలిటీ చాలా ఉంటారు. జనాలు దీనికోసం రారు, జనాలు దేవుడి కోసం వస్తారు. జనాలు కథ కోసం వస్తారు. ఇంకా ఎవరికైతే కథ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తారు. మిగతాన్ని మంచి 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 అడుగుతారు. ఇక్కడ ఉంది. We don't want that. We want here to people just come for Krishna. కృష్ణుని దర్శనం కోసం రావాల్సింది, కృష్ణుని విషయం వెనక్కి రావాల్సింది, ఇంకా ఏదో కొంచెం కృష్ణ ప్రసాదం పెట్టుకో దానికోసం రావాల్సింది. వాళ్ళ నిజమైన వాళ్ళు. అందుకే నేను నమ్మకం చెప్పిన మొన్న వచ్చాను జస్ట్ డే బిఫోర్. అయినా మంగళ ఏం మాటకి మేము సాడే ప్రోగ్రామ్ పెట్టలేదు, కానీ అది ఫస్ట్ ఇంకా లాస్ట్. బయట ఏదైనా పండుగ ఉందని ఏమన్నా కానీ ఆదివారం ఏమైనా కార్యక్రమం జరుగుతుంది. అదే లేదు ప్రభుజీ బాగా మంది రాలేమో, తక్కువ మంది అక్కలేమో అనుకుంటున్నాను అంటారు. నేను తక్కువ మంది వస్తారు, కానీ తక్కువ ఎవరు భక్తులు వస్తారు. ఎవరికైతే భక్తులు నమ్మకం ఉందో వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కేవలం చైర్ ఫిల్లర్స్, వాళ్ళు కుర్చీలు పైన అక్కడ. నన్ను దానిలో తెలుపుతారు ఎవరికి నిజంగా భక్తులు అంకితమైన లేదా, ఎవరికి నిజంగా కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎవరికి నిజమైన భక్తులు ప్రేమించిన వాళ్ళు వస్తారు. వాళ్ళని పక్కన పెడతారు. అదేంటో ఇంకా అర్థం కాదు. అదేం కాదు, ఇంత బోధ కొట్టుకొని చప్పటి అంటే అంటే సత్సంగా ఉంది కదా, ఆ డీజే పెట్టుకొని చిన్న చిన్న స్పీకర్ పెట్టుకుని ఎగవద్దు. మేము అంటే ఫ్రీగా ఫెసిలిటీ ఇస్తున్నాం. ఎప్పుడు మంచిది లేదా ఫెసిలిటీస్ లేదు ఇక్కడ ఫ్రీగా మళ్ళా నేను పూలు అవసరం లేదు, అవి క్యారీ అవసరం లేదు. అంతే మంచి తాగేదంటే ఏం ప్రాబ్లం ఉంది? కట్టుకొని మంచి మంచి చీర పెట్టుకొని మంచి మంచి పూలు పెట్టుకొని మంచి మంచి నగరేసుకున్నాను. ఎప్పుడు ఇక్కడ అక్కడ ఎవరు జరుగుతారు? అక్కడ బొందలు పడారు. ఆ డ్యాన్స్ బొందలు పడదానికి, కానీ ఈ డ్యాన్స్ బొందలకి పడేదానికి. ఎగరేది ఉంది కదా డ్యాన్స్ ఫర్ కృష్ణ. కృష్ణుడి కోసం డాన్స్ చేయాల్సింది, కృష్ణుడి ముందు డాన్స్ చేయాల్సింది, కృష్ణుడి యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం డాన్స్ చేయాల్సింది. ఎవరి ఎంటర్టైన్మెంట్? కేవలం తన మనస్సు కలిగితే. ఎవరి కోసం డాన్స్? అందులో కాంపిటీషన్. ఇంకొంచెం కఠినంగా మాట్లాడటం నేను అందులో కూడా ఆ ఎగురు ఎంతసేపు ఉంటుందో దానికైతే తయారవడం ఉంటుంది. ఆ మేకప్ లేని, ఆ డ్రెస్ లేని, మీరు రోజు పని చూస్తారా? నేను అవన్నీ చూస్తున్నాను. నేను దాన్ని పాయింట్ పడుతుంది. ఆ పండు కోసం పోరు, ఆ పండు వంక దేనికోసము? కాంపిటీషన్. చూడడానికి నా ఎంత మంచి సారీ, ఎంత మంచి నేను ఎంత మంచి మేకప్ చేసుకున్నాను, నా బతుకమ్మ ఎంత మంచి చూడు, ఏది పదుపు నా పూజుడు, నీకు ఏది గింతే ఉంది, నాకు గింతుంది. తయారు చేసుడు కూడా కాంపిటీషన్, తయారవడం కూడా కాంపిటీషన్. అక్కడ ప్రేమ, భక్తి, భావన ఏముంది? అది కేవలం మనసుకు ఆనందం ఇచ్చలేదు. కథలో ఏమిటి? అక్కడ ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకు? అయితే అనాది వస్తుంది, కానీ మనము
నేను ఎప్పుడు కథ చెప్తాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ ద సాంప్రదాయం. నేను సాంప్రదాయం అగెయిన్స్ లేదు. మనం ఇప్పుడు చేసే భావం అగెయిన్స్ చెప్పలేదు. చెప్పే కదా, ఐఎమ్ నాట్ అగెయిన్స్ సీయింగ్ ఉమెన్. వాళ్ళు ఏం డ్రెస్ చేసుకునే అది నా బ్రహ్మచర్య పని కాదు. నేను చూసేటప్పుడు వెనకాల భావం చూస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇక్కడ బట్టలు మనం బద్దం చేయకూడదు. ఆయన బ్రహ్మచర్య ఆలోచన చెప్తారని ఆవిడ సేవ చూస్తారా, ఆవిడ రైతు చూస్తారా, ఆవిడ మీరు చూస్తారా, ఆయన నత్తికు డూగుతాడు. అవన్నీ చూసాడు నేను ఇంకా 25 నుంచి ఉండకపోతుంది. ఇప్పటికే నా పిల్లల పెళ్లి చేసేప్పుడు నేను ఏదైనా ఇంప్రెస్డే కదా. మనము వారిని ఎంతో మంచిగా అలంకరించుకుంటాం కదా మన మనస్ఫూర్తిగా. అక్కడ కూడా శోభాయమానంగా ఉండాలంటే అందరూ అందంగా రెడీ రావాలి. ఇష్టం ఉన్నట్లు నువ్వుకోకుండా కూర్చోలేకపోతే కూడా బాగుంటుంది. నేను ఏమంటున్నా, భావం ఇక్కడ మనం భగవంతుని అందంగా తయారు చేసిన దేనికోసము? మన ప్రత్యార్థం కోసం కాదు, నా ఆనందం కోసం కాదు, భగవంతుని ప్రత్యార్థం కోసం, భగవంతుని ఆనందం కోసము. ఇంకా భగవంతుని చూసి మనకు ఆనందం కలుగుతుంది. అక్కడ ఇంకొకరు తయారైతే మీకు ఆనందం కలుగుతుందా? ఇక ఈర్ష ఉద్భవిస్తున్నారు దాన్ని చెప్పండి. అందరి ఫీలింగ్ అలా ఉంటుంది. ఎవరో కొందరు ఉండొచ్చు, అందరూ కొంచెం ఎక్క కొంచెం తగ్గ. కృష్ణుడు గీతలు చెప్తుండు. ఇది నేను గీతలు చెప్తున్నాను కాదు, శ్లోకం కూడా పెట్టాను. ఏ విధంగా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తుండు. ఏ విధంగా అగ్ని పైన పొగ ఉంటుందో, పిండం పైన గర్భం ఉంటుందో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుండు. ఆ విధంగా ప్రతి ఒక్క జీవిపై కామ యొక్క ఆవరణ ఉంటుందని చెప్తుంది. ఓన్లీ కొంచెం సన్నము అప్పర, కొంచెం పలసగా లేదా కొంచెం చిక్కిగా. ముందు మాత్రం ఎందుకంటే మనం బద్ధ జీవుడి ఈ భౌతిక జగత్తు ఉన్నట్టే ఈ పరలు చేయబట్టే బికాస్ ఆఫ్ దిస్ కవరింగ్స్. ఇంకా ఎంతగా డేంజర్ కవరింగ్ ఏంటి? కామక డేంజరు ఈర్ష్య. ఎందుకంటే జీవుడు వైకుంఠం దగ్గర కిందికి ఎందుకు పడ్డాడు? జీవుడు కృష్ణుడిని ఈర్షించాడు. ఇతర జీవుని ఈర్షించడం పెద్ద విషయం. Jiva has fallen because of envy. He has envied Krishna. So how he cannot envy other living beings? तो నేను భావం విషయం మాట్లాడుతున్నాను. నేను తయారు అగేన్స్ట్ లేదు. तो మన పెద్దవాళ్ళు మీరు అంటున్న సాంప్రదాయం ఉంది. ఎస్, సాంప్రదాయం అగేన్స్ట్ లేదు నేను. కానీ మనం ఆలోచించాల్సింది ఆ సాంప్రదాయాన్ని ఆధారం ఏముంది? ఆ సాంప్రదాయం ఎట్లా స్టార్ట్ అయింది? ఆ సాంప్రదాయాన్ని భావం ఏముండే? ఆ భావం నేను మెయింటైన్ చేస్తున్నాను. మనం సాంప్రదాయం మెయింటైన్ చేస్తున్నాము, కానీ సాంప్రదాయాన్ని భావం మెయింటైన్ చేస్తున్నాము. పండుగ అన్నప్పుడు అందరు తయారీ రావాల్సిందే, కానీ తయారయ్యేటప్పుడు ఈర్ష. నేను చెప్పాను కదా, గోపికలు కూడా తయారవుతుంది, బట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. వారు ఒక్కటి పొడిపెట్టుకుని తయారైతే. నేను గోపికల విషయం చెప్తున్నాను. ద టాప్ మోస్ట్ తయారీ వాళ్ళు తయారైతున్నారు. ఎందుకు? కృష్ణుడికి ఆనందం కలిగారు. సో మన భావన ఉందా? అది స్పీకింగ్ ఓన్లీ ఆన్ కాన్షియస్నెస్. ఇప్పుడు సాంప్రదాయం పురాతన కాలంలో ఎప్పుడైతే పెళ్ళిళ్ళు వారం రోజు జరిగేయో అందరు కుటుంబ సంరక్షకులు ఆ టైంలో ఒక ఇంట్లో పెళ్లి నడుతుంది. ఒక పెళ్ళప్పుడు ఒక పిల్లాడికి వచ్చింది. మీరు పిల్లి ఒక పిల్లలకు పోయింది. అది ఎప్పుడు కాలం మధ్యలోనే తిరుగుతుంది. ఇంకా కాలు ఇట్లా తిరుగు కాక రాకుండా పోతుంది. ఇట్లా అది కూడా నేను కూడా పిల్లలు జారినా, కుక్క జారినా, చేపని జారినాడు. అవన్నీ జాగ్రత్తలు మీకు వచ్చింది. తో పిల్లి బాగా సదాస్తున్నది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేసింది? ఒక గంప తీసుకొచ్చింది, దాన్ని గమ్మింది, కానీ ఇంకా ఒక పెట్టి మూలం. ఎందుకు? పిల్లి బాగా సదాస్తుంది. దాని తర్వాత ఆ కుటుంబంలో తరాల కొద్దీ పెళ్ళి అంటే ఒక ఆచారం ఏంటి? పిల్లిని దేవాలా, నన్ను గమ్మాలా. ఇంకా పెళ్ళి అయిన తర్వాత అది వదిలేయాల. దాని తర్వాత ఇంకా కాలం గడిచిన రవాణా పిల్లి దొరకలేదు, గంపలు దొరకలేదు. ఒక దుకాణం పెట్టాడు. ఏం దుకాణం?
పిల్లి అండ్ గంప ఆన్ రెంట్. దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ వాడు పెట్టుకుంటాడు పిల్లి గంపలు. ఛార్జ్ వల్ల దినం తింత గంట తినదు నాకు 2 అసలు గంట తింటా. ఇప్పుడు మీరు అనొచ్చు అది సాంప్రదాయమే కదా. సాంప్రదాయం ఎట్లా చదివి రెండే ప్రశ్నలు. సాంప్రదాయం ఎట్లా వచ్చింది, ఇంకా దానికంటే ఎక్క వాట్ ఇస్ ద మూడ్ ఆఫ్ దట్ సాంప్రదాయం. ఇప్పుడు సింపుల్ ఎప్పుడు కదా వినాయకులు పెట్టుకుంటారు. ఇప్పుడు వినాయకులు సార్వజనిక బయట. ఇప్పుడు వినాయకులు అందరి ఇంటి ఉంటుండే పురాతన కాలం నుండి. కానీ ఎన్ని రోజులు? ఒక్కడే రోజు. ఈరోజు చవితి రోజు వినాయకుడు పూజిస్తామా, తెల్లారి నిమజ్జనం చేసుకున్నాం. ఇది పద్ధతి. నాకు పిల్లలు ఏం చేసిండు, ఆ వినాయక పండుగను బయట తీసుకొచ్చిండు. భావం ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్? ఆ షెడ్యూలల్లా మీటింగ్ పెట్టుకొని ఈరోజు కనిపిగా మన స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి. దానికోసం వాళ్ళు ఆ పెండాలలో మీటింగ్ చేసేవాళ్ళు ఫర్ ఫ్రీడమ్. దాట్ వాజ్ భావం. ఇప్పుడు పెండాలలో ఏం చెప్తారు, కోట్ల సత్తలు, లక్షల మందులు. బొంబాయిలలో నెలల కొద్ది ముందు పెండాలు పెడతారు తెలుసా బాంబేలో. ఇంకా ఒక్కొక్క పెండాలు కోట్లలో అవుతుంది. ఎందుకు సక్కల కోసం. तो भाव में चेंज नहीं. सांप्रदाय का स्टेट आई एम अगेंस्ट द भाव. तो భావం చేంజ్ ఏంటిది, ఆ మొత్తము దానికి ఒక పర్పస్ ఏది ఉందో అదే ఫెయిల్ అవుతుంది. దానికి కావాల్సిన ఫలితం మనకు రాదు. तो కనుకనే భావాన్ని కాపాడుకోవచ్చు. నేను చెప్పాల్సిన విషయం భావం కాపాడుకోవచ్చు. Competition is not bad, but competition should be healthy. Competition should be encouraging to others. Competition should make you happy. Competition should not make you depressed and morose. Competition. That is bad. Then I call healthy competition. మళ్ళీ మనకు దాని మంచి ఆల్రెడీ ఉంది కదా, సత్సంగం ఉంది. ఇక్కడ ఒక డ్యాన్స్ చేసుకోలేదు రండి, తయారైందండి. కృష్ణుడు కూర్చొని గొప్పకి వచ్చిందండి. కృష్ణుడు ఎంత ఆనందం. మీరందరూ మంచి బట్టలు లాగేసుకుంటే కృష్ణుడు అలాగే బయట దుంగ దుంకుతాడు. ఆయన జగన్ గోవిందుడు బయట దుంగ దుంకుతాడు మధ్యలో. ఇంకే గోవిందుడు బయట దుంకండి అక్కడ పిల్లల కనుగొని లైఫ్ పర్ఫెక్షన్ ఇఫ్ యూ క్యాన్ మేక్ కృష్ణ. మనం తగ్గల కృష్ణుడికి సంతృప్తి కలిగించినట్లయితే మన జీవితం పరిపూర్ణమైన. ఇంకేం ఇప్పుడు మా మెట్పల్లి టెంపుల్ కూడా మా ప్రతి ఫెస్టివల్కి మా మాతృజని ఎంకరేజ్ చేస్తాను. మీరు ఫుల్ తయారు కావాలి. నేను సంవత్సరంలో 2-3 ఫెస్టివల్స్ తర్వాత నేను సారీస్ నేను స్పాన్సర్ అవుతాను కదా. కొందరు బ్యూటిషియన్ మాత్రం ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టి తయారన్నమాట. ఎందుకు? టు మేక్ కృష్ణ హ్యాపీ. మీరు మంచిగా తయారైతే కృష్ణుడు హ్యాపీ కాదు. ఇంకో ఏం కారణము, బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు సారే భక్తులు మంచి చకాచకున్నారు. ఏది కూర్చుంటే మన భక్తులు మనం ఇట్లా తయారవ్వ అద్దరు. ఈ భక్తులు కావాలా భక్తులు అవ్వద్దు, ఇట్లా దయ్యాలు తయారవద్దు. వీళ్ళు ఎంత అందం ఉందో, ఎంత నీడిగా ఉందో, ఎంత చక్క చెప్తారని చూస్తే వాళ్ళు మనకుట్ల వాళ్ళందరూ కోరిస్తారు. సో ప్రచారం అవుతుంది. సో కృష్ణ అందపడుతుంది ఇంకా ప్రచారం. దిస్ ఈజ్ ద భావం. ఇప్పుడు నేను కూడా గంటల కొద్ది నేను డ్రెస్సింగ్ ఇంత బాగుంటుంది. సండే గాంధీ ఫెస్టివల్ అప్పుడు 4 గంటలు డ్రెస్సింగ్ ఇస్తాను నేను. జన్మాష్టమి రాష్ట్రప్పుడు నేను దర్శనము డైలీ 7:30 ఓపెన్ అయితే నేను 10:30 ఓపెన్ చేస్తాను. నేను అంత లేట్ అవుతుంది. నేను ఇద్దరం కలిసి ఆయన డెకరేషన్ మీద నేను డ్రెస్సింగ్ మీద. ఎందుకోసం? ఎందుకంటే కృష్ణుని చూసి
రాధరాని బాధ సార్ బాగుపడతాం ఇంకా రాధరాని చూసు ఇంకా ఇద్దరిని చూసి ఎప్పుడైతే దర్శనం ఒప్పుడైతుందో చూశాను కదా పర్ఫెక్షన్ ఇంకేం కావాలి. ఒక్కసారి ఒక్క జీవ కృష్ణ చూసి కథం మన జన్మ జన్మల పాపాలేమని నేను గంటల కొద్ది క్లాస్ ఇస్తే ఏం ఇఫెక్ట్ కాదో ఏ ప్రభావం ఉండదో ఆ ప్రభావం ఆ అలంకరణ ఉంటుంది. ఆ అలంకరణ పనిచేస్తుంది కనుక నేను గంటల దగ్గర గడుపుకోబట్టి ఎందుకోసం ఏమని గంటల కొద్ది నేను గంటల కొద్ది క్లాస్ని అంత మంచి క్లాస్ లేకపోతున్నాను ఇక్కడ ఒక్క మాత్రం గ్యారెంటీ ఉంది. మీరు డెకరేషన్ మాత్రం జోదా చేస్తాను ఇది నేను కాన్ఫిడెంట్ చేస్తాను. ఎందుకోసం బికాస్ ఫర్ మీ దట్ ఈస్ ప్రీచింగ్. అందరూ టెంపుల్ కదా నందుగా కాదు ఇక నన్ను చూడాలన్న కోరిక లేదు. జనార్చనని గౌరవించాలి నన్ను పూజించాలి పూజ దట్ ఈస్ నెవర్ మై ఎక్స్పెక్టేషన్. ఐ నెవర్ వాంట్ దట్. ఐ వాంట్ పీపుల్ టు అప్రిషియేట్. టెంపుల్ అడగబెట్టే ప్రతి ఒక్క జీవి కృష్ణుని చూసి కృష్ణ సే ప్రభు భక్తి బిగిన్స్ ఫ్రమ్ అప్రిషియేటింగ్ కృష్ణ. భక్తి ఎందుకు స్టార్ట్ అవుతుంది? కృష్ణుని అప్రిసియేషన్. అబ్బా ఎంత మంచి భక్తి, అబ్బా ఎంత మంచి మందిరం ఉంది, అబ్బా ఎంత మంచి ప్రసాదం ఉంది, అబ్బా ఎంత మంచి భక్తులు, అబ్బా ఎంత మంచి కీర్తన ఉంది. అప్రిసియేషన్ ఎన్నడా అని భక్తి స్టార్ట్ అవుతుంది. నన్ను పూజించుంది, నాకు పుల్లడలేంది, నా కాలం ముక్కుంది, అది నక్కే ఆర్కిటెక్ట్ వరకు నిలబడుంది, నేను నట్టుకోండి నా కాలంలో పూలేంది అని కలుకోవాలి. ఆన్సెన్స్. ఇలా పూలేశ్వరం వాళ్ళే రేపు చెప్పే సంతలో వాళ్ళే. ఇది ప్రపంచంలో ఉంది కదా. మనకు అవసరం లేదు, మనకు నచ్చదు కూడా. మనకు నచ్చింది ఒక్కడే. పక్షులు అందరూ కృష్ణుడు అనుకున్నారు. పక్షులు అందరూ జగన్ పంపించకండి, అందరు గోవింద పంపించుకున్నారు. కనుక మీరు మా రాధా గోవర్ధన ప్రతిరోజు చూడండి, ఇక్కడ సండే చూడండి, ఇంకా ఫెస్టివల్ అప్పుడు చూడండి, చక్కకూడదు అంటే వాళ్ళు ఉన్నారట. నేను తయారు కదా వాళ్ళు ఉన్నారట. కానీ వాళ్ళకు ఎందుకు లక్షల డ్రెస్? మా ఒక్కొక్క ఫెస్టివల్ డ్రెస్ లక్షల డ్రెస్ ఉంటుంది. ఉన్నాయి మీకు లక్షల డ్రెస్, లక్షల సారీ ఉండొచ్చు. మీ దగ్గర నేను అడగదు ప్రశ్న. కానీ మా రాధా గోవర్ధనకి మన రాధాకృష్ణ డ్రెస్సెస్ ఒక 1,35,000 డ్రెస్ అది. ఎందుకు అవసరం? కానీ ఎప్పుడైతే దర్శనం ఎప్పుడైతే మీరు చూడాలి. యాక్చువల్లీ శ్రీంగార దర్శనం ఓపెన్ అయ్యేప్పుడు మంది పడితే పర్ఫెక్షన్. నాకు మంచి మంచి ప్రొఫెషనల్ ఇచ్చి రాకపోవచ్చు, నాన్న అంతా పవర్ లేకపోవచ్చు, కానీ నేను ఒక్కడే వదిలేస్తారు. నాన్న భగవంతుడు పవర్ ఇచ్చింది, భగవంతు అలంకరించింది. అది నాన్న. నేను 3 మంది కాన్ఫిడెంట్ చేస్తాను నా లైఫ్లో. దానికి ఈ 3 అప్పటికి ఇంకేం కాదు. ఫుల్ కాన్ఫిడెన్స్. ఇంకా కాన్ఫిడెన్స్ అంటే నన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు. ఫస్ట్ అలంకరించు, రెండోది కుకింగ్, మూడోది క్లాస్. దీని తప్ప నేను ఇంకేం రాదు. క్లాసులు వెళ్ళడం సరైన తెలుగు రాకపోవచ్చు, సరైన మాట రాకపోవచ్చు, నాకు అంత మాట అంత సమస్యలు లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం బట్టి ఏంటి దెబ్బ పడుతుంది. మొల మాత్రం గట్టిగా సుత్తి గట్టిగా పడుతుంది, మొల తీగలో పడుతుంది. ఇది మాత్రం గ్యారెంటీ ఇస్తాను. ద నేమ్ విల్. నేను థియరీ మాట్లాడుతున్నాను. ఏది ఉందో ఖచ్చితంగా ఉదయం బాగా అనిపిస్తుంది, ఉదయం నచ్చది. ఐ డోంట్ కేర్ బికాస్ ద పాయింట్ ఇస్ పాయింట్. సర్జరీ జరగాల్సింది. ఐఎమ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్. నేను ఎంటర్టైనర్ కాదు, నేను జోకర్ని కాదు. నా పని ఏందో అదేమో చక్కగా వేసి పెట్టాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నాకు దాంట్లో ఇంకో ఏ గుణాలు లేదు, కానీ భగవంతుడు కలెక్ట్ చేయడు, అలంకరించి కలెక్ట్ చేయడు, కుకింగ్ చేసి కలెక్ట్ చేయడు. ఎంజాయ్ చేస్తారు. ఐ ఎంజాయ్. ఇప్పుడు రథయాత్రప్పుడు
పొద్దు నుంచి వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ అవుతా కుకింగ్ చేస్తే ఒక్క 2 అవుతుంది. ఆ కుకింగ్ చేసి మళ్ళీ నేను రథయాత్రలో ఎగుతూ ఉంటాను. ఏదో ముందు కూర్చున్నాను, డ్యాన్స్ చేస్తూ ఉంటా, డ్యాన్స్ చేపిస్తూ ఉంటా, కీర్తన వాడుతూ ఉంటా, మళ్ళీ రాత్రి క్లాస్లో చెప్తూ ఉంటా, మళ్ళీ రాత్రి అప్పుడు 10 గంటలకు 8 గంటలకు అలా చేసుకుంటాను. ఐ ఎంజాయ్ ఇట్. అది మీరే మీ బాధ కూడా చెప్పాను. నా పాయింట్ ఈస్ ద భావం. భావం మంచి ఉంటే ఏమని, భావం మంచి లేకపోతే ఎంత మంచి చేసినా కానీ భావం ఒక శ్లోకం లాస్ట్ ధర్మ ఫస్ట్ క్యాంటర్ ధర్మ స్వానిష్ఠిత పుంసాన్ విశ్వక్సేన కథా శ్రియ నౌ ఉత్పాదయేత్ యది రతిం శ్రమ ఏవ హి కేవలం. భావం ఏంటి? నువ్వు ఏ కార్యం చేసినా, నువ్వు ఏ ధర్మ కార్యం చేసినా, ధర్మ స్వ అనుష్ఠిత పుంసాన్, ఆ కార్యం చేయడం ద్వారా నీ హృదయంలో ఆ కృష్ణ కథ పట్టు రుచి ఉద్భవించకపోతే, ధర్మ స్వ అనుష్ఠిత పుంసాన్ విశ్వక్సేన కథాసూయ నోత్ ఉత్పాదయేత్ యది రతిం. రతి అనేది ఆకర్షణ, అట్రాక్షన్. నీ హృదయంలో కృష్ణ కథ పట్ల ఆకర్షణ ఉద్భవించకపోతే ఆ చేసే కార్యం ద్వారా, దెన్ దట్ ఈస్ శ్రమ ఏవ హి కేవలం, సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఇంత హెవీ అవుతుంది. సో కాబట్టి ఏం చేయాల్సింది, మనం ఏ కార్యం చేయాల్సింది? దేనివల్ల అయితే మన హృదయంలో కృష్ణుని పట్ల ఆకర్షణ, కృష్ణ కథ పట్ల ఆకర్షణ ఉద్భవిస్తుంది. అటువంటి అది పర్ఫెక్షన్. అది పర్ఫెక్షన్. ఇప్పుడు మీరు షరత్ పౌర్ణమి రేపు నచ్చేది లాస్ట్ వచ్చింది, వచ్చే పౌర్ణమి రోజు జస్ట్ 2 రోజు ఉంది, ఒక వారం మేము మొత్తం నా గర్భగుడిని బృందంలో మార్చుకుంటే వచ్చేది లాస్ట్. అలాగే యమున వారం ఉంటుంది, అలాగే వంశీ పడుతుంది. మొత్తం నా గర్భగుడి నేను బృందాలను మార్చుకుంటాం. లైట్స్ బీట్స్ అట్లా ఉంటాయి. వెన్నెల కింద రాధాకృష్ణుడు తయారైతే జస్ట్ ఇక్కడ డ్యాన్స్ చాలుతుంది అన్నట్టు. మొత్తం నైట్ అంతా దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నైట్ అంతా ఎప్పుడు ఉంటుంది, హోల్ నైట్ దే డ్యాన్స్. షరత్ పడిన రాష్ట్రీయ తెలుగు చేస్తున్నామని, ఎందుకంటే ఫర్ ద డెకరేషన్. నేను ఆ డెకరేషన్ చేయకపోతే, ఆ పండుగ చేయకపోతే నన్ను ఎవరు ఎందుకు చేయలేరు అడగడు కాదు, చేస్తున్నామని ఎవరನ್ನು కిరీటం పెట్టుడు కాదు. Then what we are doing for? Only for Krishna and Radha is Krishna. If they are happy, we are happy. Our life is dedicated for their pleasure. So, Kavali Narad is a festival man. నాకు ఫెస్టివల్ చేసుకుని ఇష్టం. సో కనుక ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ కార్తీక మాసంలో వారం రోజులు ఇక్కడ భాగవత సప్తాహం ఉంటుంది. దాని తర్వాత శివ రోజు పెద్ద ఎత్తున గోవర్ధన పూజ ఉంటుంది. ఈసారి ఫామ్లో ఇక్కడే గోవర్ధన పెడతాం, ఫెస్టివల్ లైఫ్ ఏముంది? ఫెస్టివల్ లైఫ్ మీన్స్ ఫెస్టివల్. బస్ 7 రోజులు నేను చెప్పిన సార్ ఎంత ఖర్చు కానీ ఫుల్ ఫ్లెష్ ప్రశాంత్ గారు అందరికి. ఇప్పటికే భక్తులు చెడిపోయింది కదా, ఎలా చెప్పారు తింటారు స్టాండ్ అయితే నేను రాత్రి 5 దినం అంటున్నాను. ఇప్పుడు ఏ పెట్టి తింటున్నాను అందరు. ఇస్కాన్లో ఒక్కటి చెప్తారు ఏంటి తినే అలవాటు అయిపోతాయి అందరూ అన్ని చదువుతారు. సచ్చేది ఎట్లా చెప్తాను హ్యాపీకి ఎంజాయ్ करने मारो मरना ही है क्या पता सही है. तो कभी ये रोज फुल पड़ी ఉంటుంది. ఏం డేట్ మీ సార్ డేట్ గోపాష్టమి కంటే 7 రోజుల ముందు స్టార్ట్ 24 దీపావళి తర్వాత 24 నుంచి 24th 25th 26th 27th 28th 29th 30 అవర్స్ గోపాష్టమి పెట్టము. అండ్ ఈ జస్ట్ నేను మొన్న సార్ డిస్కస్ చేసాను.
కార్తీక మాసం ఫెస్టివల్ పండుగ ఉంది. కార్తీక మాసంలో ఫుల్ వ్రతం చేయాల్సింది, దాంట్లో ఊర్జా వ్రతం. కార్తీక మాసం చేసే వ్రతం లేదు, ఊర్జా వ్రతం. ఊర్జా అంటే ఏంటి? ఎనర్జీ. సో కార్తీక మాసం ఇస్ అ టైం వెన్ యూ సీక్, వెన్ యూ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దేనికోసం? కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి. సో ఆ ఎనర్జీని పొందే కాలం, సమయం ఇది కార్తీక మాసం. మేము ఒక సంవత్సరం కూడా, 2 సంవత్సరాలు ఇద్దరము నెల రోజులు అన్ని మానేసుకున్నాం. చక్కగా పోయి బృందాల్లో దాదాపు నిద్ర ప్రేమానికనే 2 years. నా పని ఏంటి? ఏం పని లేదు. పొద్దున 3 లేకుంటుంది, 3:30 రెడీ ఉంటుంది, 4కి 4:45 పరిక్రమ చదువుతుంది, మళ్ళీ 8:30 వరకు వచ్చేస్తుంది. 4.5 hours మొత్తం గిరి ప్రదక్షిణ. 4 hours లోపల 32 మార్లు జపం అవుతుండే. అలా నో ముచ్చడే, జస్ట్ జపం. మరి నడుచుకు ఇక జపం, నోరాడుతుంది, కాలాడుతుంది, అంతే. ఇంకేం ఆడలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత నాకు గిరిరాజ్ అభిషేకం చేసి, పూజ చేసి, నైవేద్యం పెట్టి, నైవేద్యం అనేది ఫ్రూట్సే. ఆ ఫ్రూట్స్ తింటుంటివి, రెస్ట్. మళ్ళీ రాధకుండా ఉద్యోగం పోయి స్నానం చేసుకొని, 3 సార్లు స్నానం చేసి రాధకుండా మళ్ళీ జపం చేసుకొని, ఏం చేసుకొని రెస్ట్ తీసుకొని, మళ్ళీ 3:30 అయిందా, మళ్ళీ సెకండ్ పరిక్రమ, మళ్ళీ సాయంత్రం ఉంటుంది. మళ్ళీ కొంచెం ఫ్రూట్స్ తింటుంటివి, నేర్చుకునే ఆహారం తీసుకోవాలి, కొద్ది ఫ్రూట్స్. పనులు పొలాల మీద దినానికి 40 కిలోమీటర్స్ నడుచుకుంటా, 64 జపం చేసుకుంటా, ఫుల్ జాగ్రత్త. రాధాకుండా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేసుకుంటా. రాధాకుండా 4 గంటల నుండి 5 గంటల నుండి రాధా కృపా కటాక్షిస్తూ చదువుకుంటా. మనకాలం చేసి మీకు అన్యాసం వచ్చేసేది. అవన్నీ నేను చెప్పాల్సింది. ఇక్కడ ఉన్న గోవింద వచ్చేసింది. ఇక్కడ గోవింద ఇప్పుడు జగత్తుడు ఇక్కడే నెల రోజులు పొద్దున సాయంత్రం ఫస్ట్ క్లాస్ దామోదరం బాగా మంచిగా దీపోత్సవాలు చేసుకుని ఇక్కడ ఫుల్ పండుగ ఉంటుంది. అందరూ రెడీ ఉంటుంది. కార్తీక మాసం ఫుల్ ఛార్జింగ్ అయింది. అరే చెప్పిన నెలరీ ఓన్లీ వన్ థింగ్. నెల ఫెస్టివల్ నాకు ఫెస్టివల్ చేసి ఛార్జిస్తాను. ఫెస్టివల్ చేస్తూ ఉంటా, ఫెస్టివల్ చేస్తుంటా, ఫెస్టివల్ చేస్తాను. ఇది లైఫ్ షుడ్ బి ఫెస్టివల్. ఇది క్యారెక్ట్ ఏముంది లైఫ్ ఏముందండి? బయట ఎంత కష్టపడుతున్నా ఫెస్టివల్ కోసం. ఎంత ఫెస్టివల్ ఏమిటి? నిజమైన ఫెస్టివల్ ఏంటి? కృష్ణుడు అనుభవం. కృష్ణుడితో అందుబాటులో ఉన్నది క్షణం క్షణం ఫెస్టివల్. నిజమైన ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్. కనుమ జస్ట్ ఒక వారం ఉంది. ఒక వారం రోజుల కార్తీక మాసం స్టార్ట్ అయింది. పౌర్ణమి అందరు తపస్సు చేయింది, మంచిగా చాటింగ్ అయింది. తక్కువ చేస్తూ ఎక్కువ చేయింది, ఎక్కువ చేస్తూ మరింత ఎక్కువ చేయింది. మొత్తానికి కృష్ణుడికి దగ్గరే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో రావాలనేది ఫుల్ మనసుని అనుగ్రహం. అనుగ్రహం ఇట్లా పాడుతుంది. ఏం చేయాల్సింది? పైపు వేసుకోండి, లేకపోతే పక్కలు వేసుకున్నా మూసుకొని తిట్టుకోండి. ఫుల్ ఛార్జింగ్ అయ్యింది కార్తీక మాసం. అరే కృష్ణ ప్రభు కీ జయ. తప్పని క్షమించండి.